రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జిఎంఈ కాలనీలోని ఆయన నివాసానికి పోలీసులు భారీగా చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాద కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఇదే కేసులో అప్పలరాజు ఏత్రీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సిదిరి అప్పలరాజు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కుమారుణ్ణి కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నించారని సిదిరి అప్పలరాజుపై అభియోగాలున్నాయి. సిదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సోంపేట కోర్టు వాయిదా వేసింది. కాశీబొగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్తో ఢీకొట్టాడని కేసు నమోదైంది. బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జిఎంఈ కాలనీలోని ఆయన నివాసానికి పోలీసులు భారీగా చేరుకొని సిదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక రోడ్డు ప్రమాద కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే అప్పలరాజు కుమారుణ్ణి అరెస్టు చేశారు. ఇదే కేసులో అప్పలరాజు ఏత్రీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సిదిరి అప్పలరాజు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కుమారుణ్ణి కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నించారని సిదిరి అప్పలరాజుపై అభియోగాలున్నాయి. సిదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సోంపేట కోర్టు వాయిదా వేసింది. కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్తో ఢీకొట్టాడని కేసు నమోదైంది.